బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు హైదరాబాద్ పాత బస్తీలో విషాద ఘటన చోటు చేసుకుంది. మరో ప్రేమ పెళ్లి విషాదంగా మారింది. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షాపురానికి చెందిన శ్రీకాంత్ బాబానగర్లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒళ్లంతా కాలిపోయింది. తీవ్ర గాయాలైన శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు. మూడేళ్ల క్రితం శ్రీకాంత్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కానీ కొద్ది కాలం క్రితం ఆ యువతిని తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మళ్లీ ఆమెను తిరిగి పంపించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ పాత బస్తీలో విషాద ఘటన చోటు చేసుకుంది. మరో ప్రేమ పెళ్లి విషాదంగా మారింది. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షాపురానికి చెందిన శ్రీకాంత్ బాబానగర్లో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒళ్లంతా కాలిపోయింది. తీవ్ర గాయాలైన శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు. మూడేళ్ల క్రితం శ్రీకాంత్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కానీ కొద్ది కాలం క్రితం ఆ యువతిని తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. మళ్లీ ఆమెను తిరిగి పంపించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇటు ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్. రఘు, ఏదైతే నగరంలో నిన్న జరిగిన సంఘటనను కోలుకోముందుకి మరో సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. తన భార్యను తన నుంచి వేరు చేయడం తనతో మనస్తాపం చెందిన యువకుడు అర్ధరాత్రి ఎవ్వరు లేని సమయంలో రోడ్డు పైన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది. అయితే అక్కడ స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని అతను ఉటావుటిగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అతన్ని పూర్తిగా 90% మొత్తం బాడీ కూడా కాలిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నము అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్నటి వరకు అయితే ఏదైతే మనస్తాపం చెంది ఉన్నారో, అయితే అక్కడ భార్య తన భార్య నుండి వేరు చేయడం వల్లనే ఈ విధంగా పాల్పడినది ఇటు బంధువులు, శ్రీకాంత్ బంధువులు కూడా నిర్ణయించారు. అయితే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన భార్య శ్రీ హర్షిని నమ్మించి ప్రబోధానికి గురి చేసి బలవంతంగా తీసుకువెళ్లడం, తనను జీర్ణించుకోలేకపోవడం, తర్వాత 6 నెలలుగా మనోవేదనగా గురి చేసినట్టు తెలిసింది. అయితే నిన్న రాత్రి సంతోష్ నగర్ వద్ద DRDL చౌరస్తా వద్ద నడి రోడ్డు మీద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం చేసింది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న నేరుగా బంధువులు చేరి హాస్పిటల్ వద్ద కొద్ది ఆందోళన కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే తమ కొడుకును ఈ విధంగా చేసుకున్న కుటుంబం ముందే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ బంధువులు కూడా వాళ్ళని పోలీసులను అడగడం జరిగింది. అయితే ఇప్పటివరకు అయితే పోలీస్ శాఖ ఏదైతే శ్రీ హర్షిని ఏదైతే ఉన్నారో వాళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాక 2 సార్లు ఇప్పటికే శ్రీకాంత్ జైల్లో పెట్టినారని కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో చూస్తున్నట్లయితే అనేక సార్లు తమ పిల్లల్ని తన వద్దకు పంపించాలని చెప్పి ఇటు బంధువులు శ్రీకాంత్ తల్లిదండ్రుల వద్ద కూడా కొద్దిగా వాగ్దానం కూడా దిగినట్టు తెలుస్తుంది. అయితే ప్రేమలు కావాలన్న నేపథ్యంలో ఇరు వర్గాల కుటుంబాలు కూడా గొడవ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. రఘు, ఇప్పుడైతే తన ఆరోగ్య పరిస్థితి కోలుకుంటారని చెప్పి ఉస్మానియా తరలించినప్పటికీ మధ్యాహ్నం ఆయన చికిత్స ముందు మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.